ఇంకా వైసీపీ నేతలు మాజీ మంత్రులు అవ్వచ్చు, లేకపోతే వైసీపీలో కీలకమైనటువంటి నేతలకు ఒక్కొక్కళ్ళకైతే మాత్రం ఉచ్చు బిగిస్తుంది అనుకోవచ్చు. మరోపక్క వాళ్ళ వెనకాల వాళ్ళు చేసినటువంటి అవినీతి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడిన విధానం అవ్వచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే నోటి దూలని ఏ విధంగా అంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నటువంటి విషయంలో ఇప్పుడు రోజా కూడా కీలకంగా ఉన్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఆమె క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై కూడా ఆరోపణలు రావడంతో ఆ శాఖపై కూడా మరి ప్రభుత్వం అయితే మాత్రం విచారణకు ఆదేశించడం జరిగింది. ఇక రోజాపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పు విషయంలో అయితే మాత్రం ఆమె పాత్ర ఉంది. దాదాపు 150 కోట్ల రూపాయలు స్కామ్ అని చెప్పేసి, మరోపక్క ప్యాలెస్ల నిర్మాణం, మరోపక్క కిట్ల విషయంలో అయితే మాత్రం బ్యాట్లు విరిగిపోయి రకరకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, అలాగే బాలకృష్ణ ఫ్యామిలీ, మరోపక్క నారా లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ ఎంత ఘోరంగా అంటే అంత తీవ్ర స్థాయిలో తిట్టినటువంటి రోజా ఇప్పుడైతే మాత్రం సైలెంట్ అయిపోయింది. ఎక్కడా కనపట్ల మీడియాలో అంటే పోటీలు పడి తిట్టారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మైకులను స్లాట్లు బుక్ చేసుకున్నారనమాట. వైసీపీ పార్టీ కార్యాలయంలో స్లాట్లు అనమాట. నాకు కావాలా నేను తిడతాను అని చెప్పేసి విధంగా వాళ్ళు చేశారంటే అంత ఘోరంగా. ఇప్పుడు ఆమెపై స్కామ్లు బయటపడుతున్న తరుణంలో మరి ఏంటి పరిస్థితి అంటే ఎటు వెళ్దాం? ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు రాజకీయ భౌతవ్యం ఇప్పుడు ఏమీ లేదు. 11 మంది ఎమ్మెల్యేలతో సాధించేది ఏమీ లేదని ఒక పక్క పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన ఇక చేసేది లేక కామయ్య ఉండిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్క వైసీపీ నేతలు ఏదైనా అలిగేషన్లు చేసినా దాంట్లో వాస్తవాలు ఉంటుందా? ఎందుకంటే 36 మంది హత్య చేశారని చెప్పేసి ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే ఆ రాద్ధాంతం ఉందో దాంట్లో వాస్తవికత లేదు. మరోపక్క విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేశారని నాయకులు కొంతమంది వచ్చేసి మైకుల ముందు మాట్లాడారు. దాంట్లో కూడా వాస్తవం లేదు. ఎందుకంటే అంబేద్కర్ దాదాపు 125 అడుగుల నిలువెత్తు విగ్రహం కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి స్టీల్ నంబర్ ప్లేట్లు పెద్దగా రాసి పెట్టుకున్నారు. విగ్రహ ఆవిష్కరణకర్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెద్ద అక్షరాలు అక్కడ చూడటంతో పెద్ద అక్షరాలు రైట్ అవి తీయకూడదు. కానీ ఎవరైతే విగ్రహాన్ని ఆవిష్కరిస్తారో వాళ్ళ పేర్లు. కానీ కొంతమంది గిట్టని వాళ్ళు, లేకపోతే దళిత నాయకులు అవ్వచ్చు, లేకపోతే టీడీపీకి చెందినటువంటి దళిత నాయకులు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళారు. ఆ యొక్క నంబర్లను అయితే మాత్రం ముఖ్యమంత్రి అనేటటువంటి ఆ పదాలను అయితే మాత్రం తీయటం జరిగింది. ఆ పేర్లను తొలగించారు. దానికి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం అయిందని మరి ఎక్కడ చూపించాలి కదా? అంబేద్కర్ విగ్రహం ధ్వంసం అంటే మరి ఇక్కడ ఏలు కానీ లేకపోతే కింద ధ్వంసం చేసినటువంటి ఆ ప్లేస్ని చూపించాలా? ఆ ఫోటోలను బట్టి వాటిని బట్టి రాద్ధాంతం చేయొచ్చు, లేకపోతే ధర్నాలు చేయొచ్చు. మరోపక్క గవర్నర్ దగ్గరకు పోయి వినతి పత్రం ఇవ్వచ్చు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేశారు కాబట్టి ఆ ఫోటో ఎక్కడ ధ్వంసం అయిందో చూపించి ఇది చేయాలి. కానీ అక్కడ వాళ్ళకి ఏం దొరకట్లేదు. వైసీపీ నాయకులకి ఈ విధంగా తిట్టడం కానీ లేకపోతే నాయకుడమైన విమర్శిద్దామని చెప్పేసి టీడీపీ నాయకులు కూడా ప్రయత్నించట్లేదు. వచ్చింది గతంలో ఉన్నటువంటి అప్పులను ఏ విధంగా తీసుకురావాలి, పరిశ్రమలు ఏ విధంగా పెట్టాలి, మరోపక్క అభివృద్ధి ఏ విధంగా చేయాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలి పేద ప్రజలకి, ఓ పక్క వర్షాలు కురుస్తున్నటువంటి తరుణంలో డ్యాములు ఏ విధంగా కాపాడాలి, మరోపక్క రైతులకి ఏ విధంగా సబ్సిడీ అవ్వచ్చు, లేకపోతే పంటలు ఏ విధంగా ఈ కోవలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒక పక్క అంటే వాళ్ళ వ్యవహారం అయినా సరే, రాష్ట్రం అంటే కూటమి వ్యవహారం అయినా సరే ఇక్కడ నామినేటెడ్ పదవులే ఇంకా పంచలేదు. ఈ కొలువులోనే ఉంది. ఇంకా 6 నెలల వరకు కూడా ఇదే పరిస్థితిలో ఉంటుందన్నమాట. అంటే సంక్షేమ పథకాలు లేకపోతే సూపర్ 6 అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో ఒక 6 నెలలు సమయం కూడా పట్టే అవకాశం ఉంది. తెలంగాణలో అయితే 6 నెలలు సమయం ఇచ్చారు. అసలు ఎట్లాంటి ఆరోపణలు కూడా చేయలేదు. 6 నెలల వరకు కూడా మాట్లాడకూడదని చెప్పేసి కేసీఆరే చెప్పాడు. అంటే కొత్త ప్రభుత్వం వచ్చాక ఎక్కడ ఏమున్నాయని చెప్పేసి అధికారులు నియమించుకోవటం, లేకపోతే అవినీతి అధికారులు ఎవరున్నారు, మనకి సరిపడినటువంటి అధికారులు ఎవరున్నారు, లేకపోతే మనకు అనుకూలమైనటువంటి అధికారులు ఎవరున్నారు, కొంతమంది మంచి నీతి నిజాయితీతో ఉన్నటువంటి కార్యదర్శులు అవ్వచ్చు ఇట్లా. అలాగే పోలీస్ శాఖలో కూడా నియమ నిబంధనలతోటి పనిచేసేటటువంటి మంచి నీతి నిజాయితీ ఉన్నటువంటి అధికారులు ఎవరవచ్చు, లేకపోతే మనం చెప్తే వినేటటువంటి అధికారులు కావాలా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు. ఈ విధంగా ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇలా నియమించుకుంటుంది. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇక అది కానీ ఇప్పుడైతే మాత్రం ఇక గతంలో చేసినటువంటి పాపాలకి ఇప్పుడు అంత చేసినటువంటి నోరేసుకొని మాట్లాడినటువంటి రోజా పరిస్థితి అయితే ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. దీనికి పార్టీ పరంగా అంటే
జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే 150 కోట్లకు అవినీతి చేసిందా, మరో పక్క నగర నియోజకవర్గంలో దాదాపు అప్పట్లోనే కొన్ని వందల కోట్ల రూపాయలు ఆమె అవినీతికి పాల్పడ్డది, ఆమె ల్యాండ్లు కొనుక్కున్నది అని రకరకాలైనటువంటి వైసీపీ నాయకులు, సొంత వైసీపీ నాయకులే ఆరోపించారు. నియోజకవర్గంలో ఆమెని అంటే ఆ నాయకుల్ని కాకుండా ఈమె ఓన్గా ఏదో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి. మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈమెకి పడదనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అసలు మంత్రి పదవే రాదు అని ఏ విధంగా ఉంటే ఏదో విధంగా సర్ది చెప్పి రోజాకి ఇవ్వడం జరిగింది. ఇక సరే, రాజకీయ పరంగా అయితే మాత్రం ఆమెకి రాని పరిస్థితి. భారీ మెజార్టీ తోటి టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణ నాయుడు కుమారుడు గెలవడం జరిగింది ఈమెపై. దాదాపు 2 పర్యాయాలు, గతంలో కూడా ఈమెకి 1000-2000 మెజార్టీనే వచ్చింది 2 పర్యాయాలు కూడా. కానీ ఈసారి అయితే మాత్రం భారీ మెజార్టీతో దాదాపు 40,000 మెజార్టీతోటి గాలి ముద్దుకృష్ణ నాయుడు ఈమెపై మరి 40,000 మెజార్టీని తగ్గించాలంటే ఈమె మామూలు ప్రయత్నం చేయకూడదు. రైట్, ఇది ఈ పక్కన పెడితే ఈ అంశాన్ని ఇప్పుడు ఈమెకి మాతృ సంస్థ ఇప్పుడు రాజకీయాల్లో అయితే లేదు. మరో పక్క ఇంకో అంశం ఏంటంటే తమిళనాడులో అక్కడ విజయ్ దళపతి ఒక రాజకీయ పార్టీని స్థాపించారు, అటు వెళ్తారనేటటువంటి ఒక టాక్ వచ్చింది. అది మరి భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో తెలియదు. ఇంకో టాక్ ఏంటంటే ఇప్పుడు సినిమాల్లోకి వద్దాం, లేకపోతే ఏదన్నా జడ్జిగా, లేకపోతే జబర్దస్త్లో లాగా ఉందామంటే అది లేదు పరిస్థితి. ఎందుకంటే అటు నందమూరి బాలకృష్ణని విమర్శించింది, సినిమా హీరో అగ్ర హీరోలు అయినటువంటి, అలాగే మెగాస్టార్ ఫ్యామిలీని విమర్శించింది. నాగబాబు అవ్వచ్చు, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడిని అంటే ఊరుకోరు కదా, వాళ్ళని అవ్వచ్చు. ఇట్లా దూరం అయిపోయింది. ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమకైతే ఆమె దూరం అయిపోయినట్లే. మరోపక్క కోలీవుడ్ అక్కడ జరుగుతున్నటువంటి తమిళనాడు రాజకీయాల్లో అయితే మాత్రం ఒకప్పుడు ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలకై హైదరాబాద్లో జరిగితే చంద్రబాబు నాయుడు, అలాగే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే తమిళ సూపర్ స్టార్ని పిలవటం జరిగింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి ఆయన హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందిందని చెప్పేసి చంద్రబాబు నాయుడిని పొగిడి, అలాగే ఎన్టీఆర్ని పొగిడితే ఆ వ్యాఖ్యలను తీసుకొని వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. మరి ఇప్పుడు ఆమె తమిళ రాజకీయాల్లోకి, అలాగే తమిళ సినీ ఇండస్ట్రీలోకి పోతే అక్కడ ఊకుంటారా? ఈమె హస్బెండ్ మరి సెల్వమణి అయితే మాత్రం స్టారు డైరెక్టర్. కానీ మరి ఆయన మాటలు ఎంతవరకు, ఇప్పుడు అంతా కూడా అవుట్డేట్ పర్సన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త డైరెక్టర్లు వచ్చారు, కొత్త నిర్మాతలు వచ్చారు. మరి ఏమి విమర్శించితే అక్కడ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విమర్శిస్తే అక్కడ అవకాశాలు దొరుకుతాయా? అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరి మెగాస్టార్ అవ్వచ్చు, లేకపోతే బాలకృష్ణ అవ్వచ్చు, వీళ్ళని విమర్శిస్తే ఒక అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి. మరోపక్క పార్టీ పరంగా, మరోపక్క సినిమా పరంగా, అలాగే తమిళనాడులో కూడా అక్కడ కూడా, మరోపక్క ఇట్లా సొంత పార్టీలో కూడా విమర్శలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వేటు వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి అదే మాదిరిగా ఇంకొక అంశం తీసుకుంటే వైసీపీలో ఈమె స్థాయిలో విమర్శించే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే వాసిరెడ్డి పద్మ వీళ్ళందరూ కూడా ఇక తగ్గిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు, మనం అంత అన్నాడు ఏదో ఉంటుంది కదా సాంగ్, ఆ విధంగా ఏదో అప్పుడు వాపును చూసి బలుపు అని చెప్పేసి ఇక రానున్న 10 సంవత్సరాలు కూడా మందే వైసీపీ అని చెప్పేసి తీవ్ర విచ్చలవిడిగా చేశారు. కానీ ఇప్పుడు అంతా అయిపోయింది, ఇక ఏమీ లేదు. ఒక 11 మంది ఎమ్మెల్యేలు ఇక అంతే. ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గెలిచారు కాబట్టి అదొకటి ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యులు వీళ్ళే ఉన్నారు. రాజ్యసభ సభ్యులు కూడా తగ్గిపోతారు కాబట్టి అంత పూర్వవైభవం అయితే ఉండకపోవచ్చు. కాబట్టి రోజా పరిస్థితి మాత్రం దారుణంగా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వేటు వేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అవ్వచ్చు, ఆమెపై కుంభకోణాలు ఉన్న నేపథ్యంలో రేపు సిఐడి కనుక ఆమెకు కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆమెపై వేటు వేసే అవకాశాలు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల నేపథ్యంలో అగమ్య గోచరంగా ఉంది రోజా పరిస్థితి అనేది టాక్.